గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ట్యూటోరియల్. నేను చెప్పే టాపిక్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎలా, ఆ అంశం మీద మనం ఈరోజు చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎలా, గౌట్ జాబ్ ఎలా సాధించాలి. ప్రభుత్వ ఉద్యోగం ఎలా సాధించాలనేది ఈరోజు నేను చెప్పేటువంటి అంశం అన్నట్టు. దీనికి మనకు ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో కరోనా ప్రభావం వల్ల చాలా వరకు ప్రైవేట్ జాబ్లు అనేవి పోవడం జరిగింది. దురదృష్టవశాత్తు కరోనా వస్తుందని కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ మొత్తంలో ఉన్నాయి, వందలలో ఉన్నాయి. అభ్యర్థులు మాత్రం లక్షలలో ఉండడం జరిగింది. ఈ క్రమంలో మనం ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా సాధించాలి, దానికి కావలసినటువంటి కొన్ని మనకు సక్సెస్ టిప్స్ కొన్ని పాటించాలి. అప్పుడు మాత్రమే మనము ప్రభుత్వ ఉద్యోగం సాధించడం తేలికవుతుంది. దాంట్లో మొదటగా మనము చేయాల్సిన అంశం ఏంటంటే, మనకు ఖచ్చితంగా పాటించాల్సిన మొదటి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే టైం. మొదటిది టైం. రెండో పాయింట్ ఏంటంటే, కంపల్సరీ మనము టైం చూసుకోవాలి. రెండోది, ఏదైనా మనకు ప్రిపేర్ అయ్యే క్రమంలో దానికి కావాల్సినటువంటి సిలబస్ షీట్ ఏముంది, సిలబస్ షీట్ చూసుకోవాలి కంపల్సరీ. సిలబస్ మూడోది, మనకు గెలుపోవటాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశం ఏదైనా ఉంది అంటే అది కంపల్సరీ మెటీరియల్ అనేది చాలా తీవ్రంగా ప్రభావితం చూపిస్తుంది. మనకు గెలుపు, ఒక వ్యక్తి సక్సెస్ ఫెయిల్యూర్ని డిసైడ్ చేసే మెయిన్ ఏంటంటే మెటీరియల్. అనేది గెలుపోవటంలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్, వీటితో పాటు మనకు కంపల్సరీ ఇంకొకటి అంశం కంపల్సరీ మనకు తెలిసి ఉండాలండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, ఏది రాసినా మీరు, ఏ ఎగ్జామ్స్ మనకు స్టేట్ లెవెల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు కావచ్చు, ఏది రాసినా కానీ కూడా కంపల్సరీ మనం చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ పేపర్ అబ్జర్వేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్రీవియస్ పేపర్ చూడాలి. ప్రీవియస్ పేపర్ అబ్జర్వేషన్ అనేది ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే మనకు ప్రీవియస్ పేపర్ చూసినప్పుడు మాత్రమే మనకు ప్రీవియస్ పేపర్ అబ్జర్వేషన్ అనేది మనకు కంపల్సరీ ఉండాలి అన్నట్టు. దీంట్లో మనకు కంపల్సరీ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మనకు ఎంత టైం ఉంది అనేది, మనకు టైం అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. రెండోది, సిలబస్ షీట్ కంపల్సరీ. ఏ ఎగ్జామ్స్ రాసినా దానికి పర్టికులర్గా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి బోర్డ్స్ అనేవి కంపల్సరీ మనకు సిలబస్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సిలబస్ షీట్ ముందు పెట్టుకోవాలి కంపల్సరీ. ప్రతి ఒక్కరు కూడా సిలబస్ షీట్ ముందు పెట్టుకొని ఏ సిలబస్ ప్రకారం మాత్రమే మనం ఫాలోఅప్ చేయాలి. తర్వాతకి ఏంటిది అంటే మెటీరియల్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి గెలుపు ఓటములను తీవ్రంగా ప్రభావితం చేసే అంశం ఏదైనా ఉంది అంటే అది కేవలం మెటీరియల్ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు ఏంటిది, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏబిపిఎస్సి కావచ్చు, టీఎస్పిఎస్సి కావచ్చు, ఏ ఎగ్జామ్స్ రాసినా కానీ కూడా మనకు కంపల్సరీ దానికి సంబంధించినటువంటి సమగ్రమైన మెటీరియల్ అనేది మార్కెట్లో ఉంటాయి. దీనికి మెయిన్ ఏంటంటే తెలుగు అకాడమీ బుక్స్ ఏమైనా ఉంటే, అంటే ఎస్పెషల్గా టీఎస్పిఎస్సి ఏబిపిఎస్సి మనకు ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్లు ఎవరైనా ఉంటే ఎన్సీఆర్టీ బుక్స్ లేదా తెలుగు అకాడమీ బుక్స్ ఏవి ఉంటే అవి కంపల్సరీ అవి తెచ్చుకొని చదవండి. పక్కా బేసిక్ అది. తెలుగు అకాడమీ బుక్స్ కంపల్సరీ చదవాలి. దాంతోపాటు మీరు ఇక్కడ అంటే చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే, మెటీరియల్ దగ్గర ఏదో ఒక ప్రైవేట్కు సంబంధించినటువంటి మెటీరియల్, అంటే మీరు ఎవరినైనా నమ్మండి, ఆ ఒక్క మెటీరియల్ మాత్రమే తెచ్చుకొని 4-5 టైమ్స్ అదే మెటీరియల్ని మాత్రమే క్షుణ్ణంగా చదవండి.
అంటే మొత్తం ఆ ఒక్క మెటీరియల్ని 4-5 టైమ్స్ చదవండి. అంతేగాని మన ఒక మిత్రుడు వచ్చి ఒక ప్రైవేట్లో ఒక మెటీరియల్ వచ్చిందని చెప్పి ఆ మెటీరియల్ కొని, ఇంకొక మిత్రుడు వచ్చి ఇంకో సలహా ఇవ్వడంతో ఆ మెటీరియల్ కొత్త ఒక మెటీరియల్ వచ్చిందని చెప్పి అది కొని, ఈ రకంగా కొనుక్కుంటూ పోతే ఏమైందంటే మెటీరియల్ మీరు సేకరించడం మాత్రమే జరుగుతుంది. అంటే కొనుక్కొని పెట్టుకుంటారు కానీ చదవలేదు. దీన్ని చదివి దీన్ని ఒక 10 పేజీలు చదువుతారు, దాన్ని ఒక 10 పేజీలు, దాన్ని అంటే ఓవరాల్గా మీరు ఏ మెటీరియల్ కూడా క్షుణ్ణంగా చదవలేరు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మెటీరియల్ అనేది ఎక్కువ మొత్తంలో గ్యాదర్ చేయకండి. మీరు ఒక మెటీరియల్ నమ్మండి. తెలుగు అకాడమీ బుక్స్తో పాటు ఎనీ అదర్ ప్రైవేటు, నేను పేరు చెప్పండి, మీకు ఏది నచ్చినా కానీ కూడా ఆ ప్రైవేటుకు సంబంధించినటువంటి మెటీరియల్ని ఒకటే కొనండి. ఆ ఒకటి మాత్రమే 4-5 టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి ఆ ఒక్క మెటీరియల్ని. అప్పుడు మాత్రమే దాంట్లో ఉన్నటువంటి అంశాలు అనేవి మనకు ఎక్కడ అంటే గెలిపోవడం అనేది ప్రభావితం చేస్తుంది మెటీరియల్ అనేది. సో కంపల్సరీ ఇది ఏంటిదంటే మనకు ప్రీవియస్ పేపర్ అబ్జర్వేషన్ కూడా మనకు కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే గెలిపోవటం వల్ల మనకు ఎందుకంటే వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు కంపల్సరీ మనకు ప్రీవియస్ పేపర్ అనేది చూస్తుండాలి. ఇప్పుడు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ రాసినప్పుడు ఏమైందంటే జనరల్ స్టడీస్ రాస్తారు. మీకు క్వశ్చన్స్ ఏ రకంగా వస్తుంది, మీరు ఏ రకంగా ప్రిపేర్ అవుతారు అనేది తెలవాలి. సో ఖచ్చితంగా మనకు ప్రీవియస్ పేపర్ అనేది మనకు ఎనాలిసిస్ అనేది కంపల్సరీ ఏదైనా కండక్ట్ చేయగానే యూట్యూబ్లో కూడా మనకు చాలా అటువంటి సైట్లలో కూడా పెట్టడం జరుగుతుంది. ఇలా కండక్ట్ చేయగానే రైల్వే రిక్రూట్మెంట్ అయినా, ఏపీపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా బోర్డు కండక్ట్ చేసిన వెంటనే ఆ మరుసటి రోజు నెక్స్ట్ డేనో మనకు ఖచ్చితంగా పేపర్ ఎనాలిసిస్ అనేది చెప్తూ ఉంటారు. సో ఆ పేపర్లు అనేవి ఖచ్చితంగా మనము అబ్జర్వేషన్ చేస్తుండాలి. కొన్నిసార్లు మన అదృష్టవశాత్తు ఒక 10% బిట్లు అనేది రిపీట్ కావడం అనేది జరుగుతుంటుంది. అంటే డైరెక్ట్ బిట్ ఇక్కడ అడిగితే నెక్స్ట్ దాంట్లో జతపరచడాలలో మ్యాచ్ ద ఫాలోయింగ్లోనే ఎక్కడొక్కడ అడుగుతారు. సో అంతో ఇంతో ప్లస్ అవుతుంది మనకు. సో కంపల్సరీ మనకు ప్రీవియస్ పేపర్ అనేది అబ్జర్వేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఈ నోటిఫికేషన్ రావడానికంటే ముందే ఏదైనా సరే మీరు అనుకున్న ఒక టాపిక్ అనుకుంటే కంపల్సరీ నోటిఫికేషన్ కంటే ముందే 3 or 4 టైమ్స్ కంప్లీట్గా చదివేయండి. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు పెట్టిన ఎగ్జామ్స్ కావచ్చు, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పెట్టిన అటువంటి పేపర్స్, జనరల్ స్టడీస్ పేపర్లు ఏవైనా గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 4 అన్నీ కూడా మనకు మార్కెట్లో మనకు రావడం జరుగుతుంది. ఆ పేపర్ తెచ్చుకొని జనరల్ స్టడీస్ మాత్రం పర్టికులర్గా జిఎస్ పేపర్ మీద కమాండింగ్ రావాలంటే అన్ని పేపర్లు కూడా తెచ్చుకొని ముందర పెట్టుకొని చూడండి పేపర్ ఏ రకంగా ఇస్తారు, మనం ఏ రకంగా ప్రిపేర్ అవుతాం అనేది ప్రీవియస్ పేపర్ అబ్జర్వేషన్ చేస్తేనే మీకు దాని మీద ఉన్నటువంటి కమాండింగ్ అనేది వస్తుంది అన్నట్టు. ఆ పేపర్ అబ్జర్వేషన్ చేస్తూ మన ప్రిపరేషన్ కొనసాగించాలి. నోటిఫికేషన్ రావడానికంటే ముందే 3-4 టైమ్స్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి అటువంటి ప్లాన్ చేసుకొని పెట్టాలి. ఇంకోటి ఏంటంటే కంపల్సరీ మనకు 5వ పాయింట్ ఉంటుంది. అది మనకు కుదిరితే అందరికీ ఇది పాసిబిలిటీ కావచ్చు కాకపోవచ్చు. ఏంటిదంటే గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటే బెటర్ అండి. మినిమం ఒక్కరు ఉండేటట్టు చూసుకోండి. మ్యాక్సిమం 2 ఉంటే చాలు. మరీ ఎక్కువ మెంబర్స్ మాత్రం పెట్టుకోకండి గ్రూప్ డిస్కషన్ కోసం. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటే మనకేమైందంటే కొంతలో కొంత ఈ గ్రూప్ డిస్కషన్ ద్వారా మనకు వచ్చే అంశం ఏంటంటే గ్రూప్ డిస్కషన్ ద్వారా ఏమైందంటే ఒక్క క్యాండిడేట్ ఉంటే బెటర్గానే ఉంటుంది. 2 ఉన్నా పర్లేదు. మరి నెంబర్ ఆఫ్ 3-4 అయితే పెట్టకండి. ఎందుకంటే మనకు అక్కడ ప్రిపరేషన్ జరగదు, ఫెయిల్ అయిపోతాం మనం. కాబట్టి ఒక్కరు లేదా 2 ఉండేటట్టు చూసుకోండి. గ్రూప్ డిస్కషన్ మీద ఏదైనా ఒక పర్టికులర్గా ఒక టాపిక్ చదివినప్పుడు ఆ టాపిక్ మీద మాత్రమే మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ప్రిపేర్ అవ్వండి. ఆ ప్రిపేర్ అయినటువంటి టాపిక్ మీద మీరు అదే టాపిక్ మీకు ఒక రకంగా అర్థమైతే మీ ఫ్రెండ్కి మాత్రం ఖచ్చితంగా ఇంకో రకంగా అర్థం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కంపల్సరీ. అప్పుడు ఏమవుతుందంటే మీరు చదివినటువంటి టాపిక్ ఇద్దరు డిస్కషన్ చేయడం ద్వారా మీకు అర్థమైన వే అతనికి అర్థమైన వే వేరు ఉండడం వల్ల అక్కడ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా మనకు కొంత జనరేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటుంది. సో గ్రూప్ డిస్కషన్ కూడా మనకు కొంతలో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది అన్నట్టు. ఇవి మనకు గవర్నమెంట్ జాబ్ సాధించే క్రమంలో ఈ యొక్క అంశాలు అనేవి మనకు పాటిస్తే మనకు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం మాత్రం చాలా తేలికండి. మీరు కంపల్సరీ ఈ అంశాలలో ప్రతిదీ కూడా ఏదైనా ఒక టాపిక్ అనుకుంటే టైం టు టైం చదవడం అనేది నేర్చుకోండి. అంటే డైలీ ఈ టైంకి లేవాలంటే ఆ టైంకి లేవండి, ఈ టైంకి సిలబస్ అయిపోవాలంటే ఆ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఇది చదవండి. సిలబస్ షీట్ కంపల్సరీ దగ్గర ఉండాలండి. ఏది రాసినా బ్యాంకింగ్, రైల్వే, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసినా కానీ కూడా మీ దగ్గర సిలబస్ షీట్ కంపల్సరీ ఉండాలి. దాని ప్రకారం మాత్రమే మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, చదువుతూ ఉండాలి. సిలబస్ షీట్ కంపల్సరీ ఉండాలి మన దగ్గర. నెక్స్ట్ మెటీరియల్ అనేది మార్కెట్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ కొనకండి. తెలుగు అకాడమీ బుక్స్ చదవండి,
కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్లు తెలుగు అకాడమీ బుక్స్ లేదా ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎనీ అదర్ ప్రైవేట్ మెటీరియల్ ఏదో ఒకటి మాత్రమే కొనండి, దాన్నే 4-5 టైమ్స్ రిపీట్ చేయండి. అప్పుడు మాత్రమే మనకు సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మెటీరియల్ దగ్గర. నెక్స్ట్ తర్వాతకి ప్రీవియస్ పేపర్ అబ్జర్వేషన్ ప్రతిదీ కూడా మీరు యూట్యూబ్లోనైనా నెక్స్ట్ తర్వాతకి మన మార్కెట్లో కూడా మనకు చాలా కాంపిటీషన్ ప్రైవేట్కు సంబంధించినటువంటి చాలా పబ్లిషర్స్ మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రీవియస్ పేపర్స్ అని. ఉదాహరణకు ఏపీఎస్సీ వాళ్ళు పెట్టినటువంటి ఫామ్ అయిన 2014లో మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు పెట్టినటువంటి పేపర్స్ అన్నీ కూడా అన్ని పేపర్స్ మన గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అన్ని జనరల్ స్టడీస్ ఏమైనా ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటే జనరల్ స్టడీస్ సంబంధించి ప్రత్యేకంగా మనకు ఎంత ఒక 250-300 మనకు మార్కెట్లో ప్రింట్ అయ్యి వస్తున్నాయి. అవి తెచ్చుకొని దగ్గర పెట్టుకొని మనకు ప్రీవియస్ పేపర్స్ అనేవి చూడండి. మనకు టీఎస్పీఎస్సీ వాళ్ళు కూడా కండక్ట్ చేసినటువంటి 2014 అంటే మనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కండక్ట్ చేసినటువంటి ప్రతి పేపర్ కూడా మనకు ప్రైవేట్ వాళ్ళు మనకు జనరల్ స్టడీస్ పేపర్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 2 చదువుతారు అనుకోండి, అన్ని పేపర్లు కూడా దొరుకుతున్నాయి మనకు. సో అన్ని పేపర్లు కూడా తెచ్చుకొని ఆ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏ రకంగా వస్తుంది అనేది చూడండి, చూసి ఒకసారి ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఇక్కడ మనకు ప్రీవియస్ పేపర్ అబ్జర్వేషన్. గ్రూప్ డిస్కషన్ మిత్రులు ఎవరైనా ఉంటే చదివిన వాళ్ళు మాత్రమే, అంటే 2-3 కంప్లీట్గా సిలబస్ మీద అంటే మన కోచింగ్ తీసుకొని ఉన్నా నెక్స్ట్ తర్వాతకి సిలబస్ మీద పట్టున్నప్పుడు మాత్రమే ఇద్దరు లేదా ముగ్గురు ఉండేటట్టు, చాలా తక్కువ మంది ఉండేటట్టు చూసుకోండి గ్రూప్ డిస్కషన్. ఎందుకంటే కంప్లీట్గా మనకు వేరే టాపిక్స్ రావద్దు. మనం ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఆస్పిరెంట్స్ల మధ్యలో ఉండాల్సింది కాంపిటీషన్ కాబట్టి ప్రిపేర్ అయ్యే టాపిక్ ఒకటే టాపిక్ చదవండి, అదే టాపిక్ మీద డిస్కషన్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు క్వశ్చన్ అనేది ఏ రకంగా వస్తుంది అనేది కూడా మనకు కొంతలో కొంత అవగాహన అవుతుంది. కాబట్టి ఈ గ్రూప్ డిస్కషన్ కూడా మనకు ప్రిపరేషన్కు గవర్నమెంట్ జాబ్ సాధించే క్రమంలో చాలా వరకు మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.